అందరికీ నమస్తే. మనం 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తెలంగాణలో గావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గావచ్చు, ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా మాట్లాడుతా ఉంది. ఇక్కడున్న తెలంగాణలో ఉండే రాజకీయ పార్టీలు గావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వైసీపీ గావచ్చు. వీళ్ళేంటంటే వాస్తవాలకు దూరంగా ఏదో ఒక పార్టీని బూచిగా చూపించి రాజకీయ లబ్ధి పొందుదామనే ఆలోచనలో వీళ్ళున్నారు. అసలు వాస్తవాలేంటి? ఏం జరిగింది అనేది మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్కి ఎవరేం చేశారు ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, నాడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మనం చూసుకోగలిగినట్లయితే ఇరిగేషన్ ప్రాజెక్టులకి యొక్క చరిత్ర మనం తెలుసుకోగలిగినట్లయితే ఎవరు మెయిన్గా ప్రధానంగా ఇరిగేషన్కి ఫోకస్ చేశారు, ఎవరు ఈరోజు దొంగ మాటలు చెప్తూ ఉన్నారు, ఎవరు ఈరోజు కావాలని వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం, వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఒక పార్టీని బూచిగా చూపించాలని మనం చూస్తే, నాడు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు దేశంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసే దాంట్లో భాగంగా ఆనాటి ఉన్న తొలినాళ్ళలో ఏర్పడిన ప్రభుత్వం పైన ఒక బాధ్యతతో ఆనాడు శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇలాంటి వాటికి వేశారు. అది ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వం. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో ఆ తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ప్రత్యేకంగా ఉన్నింది. ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నింది. ఆ తర్వాత 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. 1953 నుంచి 56 వరకు ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడు ఏదైతే ఉందో నవ్య ఆంధ్రప్రదేశ్ ఆనాడు అదే విధంగా ఉన్నింది. శ్రీకాకుళం నుంచి ఇటు కర్నూలు రాజధానిగా ఈ విధంగా ఉండడం జరిగింది. 1956లో ఏమైంది? తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర 3 కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా నాడు ఏర్పడడం జరిగింది. నాడు ఏర్పడిన నాటి నుంచి మనం చూసుకుంటే ఏ పార్టీ కానీ ప్రత్యేకంగా ఇరిగేషన్ పైన ఫోకస్ చేసింది లేదు. 1956 నుంచి ఇటు తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు ఏ పార్టీ కానీ ఆ రోజు ఏందో కొంతమంది చేతుల్లో రాజకీయాన్ని పెట్టుకొని ఆ విధంగా వాళ్ళు సాగించుకుంటూ రాజకీయం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ విధంగా వెళ్ళిపోయే క్రమంలో 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఆనాడు ఆయన చైతన్య రథం మీద యాత్ర చేయడం కావచ్చు, అంతకుముందు వరకు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసి ఈ ప్రాంతంలో కృష్ణా, గోదావరి అదేవిధంగా అనేక నదులు ఈరోజు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నదులన్నింటిలో మనం ఆయకట్టలు కట్టాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఇటు నీళ్లు చెన్నైకి కూడా తాగునీరు అవసరం, మనం ఈ ప్రాజెక్టులు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆయన ఫస్ట్ టైం ఈ తెలుగు రాష్ట్రాల కోసం ఆలోచించి ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఆయన ఆంధ్రి నీవాక్ కావచ్చు, గాలేరు నగిరికి కావచ్చు, అదేవిధంగా వెలుగొండకు కావచ్చు, ఈ విధంగా చేసి తెలుగుగంగ కాలువ కావచ్చు, ఈ విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా జోరాల ప్రాజెక్టుకి కావచ్చు, ఈ విధంగా చేయడం జరిగింది. ఈ విధంగా చేసి అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఆ రోజు డిపిఎల్ రెడీ చేయించడం, దానికి ఎక్కడెక్కడ మనం నీళ్ళని నిలబెట్టగలుగుతాం, మిగతా ద్వారా ఎక్కడ చేయగలుగుతాం అన్న ఆలోచనలు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రాంతాలకు అతీతంగా ఇది రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఈ విధంగా చూడలేదు ఆయన. ఈ తెలుగు నేలపైన ప్రతి నేలకి నీళ్ళు అందించాలని ఒక మంచి లక్ష్యంతో ఆనాడు చేయడం జరిగింది. ఆనాడు చేసిన తర్వాత ఆయన ఒక మాత్ర లక్ష్యంతో వెళ్తూ ఉన్నాడు. 1989లో ప్రభుత్వాలు మారడం జరిగింది. అప్పుడున్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది 89 నుంచి 94 వరకు. మళ్ళీ 94లో ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టుకుని ఆ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంకా ఎన్టీ రామారావు గారు ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో దాన్ని కంటిన్యూ చేస్తూ సాగించారు. మనం ఈరోజు ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఎందుకంటే ఈరోజు కొంతమంది పాలమూరు ఎడారిగా మిగిలిపోతూ ఉంది, నల్గొండ ఎడారిగా మిగిలిపోతుంది, రంగారెడ్డి ఈ విధంగా మిగిలిపోతుంది అని మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత ఉంది. ఈ రోజున్న ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ఎప్పుడో అధికారంలో ఉన్న పార్టీని బూచిగా చూపిస్తున్నారంటే వీళ్ళకి ఎందుకు అంత భయమని మనం సూటిగా అడగదలుచు. ఇక్కడ అధికార ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండేది వాళ్ళు ఆలోచించాల్సిందేంది? ఇప్పుడు 20 ఏళ్ళు అవుతుంది తెలుగుదేశం పార్టీ ఈ గడ్డపైన, తెలంగాణ గడ్డపైన అధికారం పోయి 20 ఏళ్ళు అవుతున్నా ఇంకా వేరే వాళ్ళపైన బూచిగా చూపిస్తూ ఉన్నారే కానీ ఇంకా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారని ఎందుకు ఆలోచించడం లేదని ఒక్కసారి పరిశీలించుకోవాలి. నాడు ముఖ్యంగా ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఈ తెలంగాణకు సంబంధించి కావచ్చు, జోరాల ప్రాజెక్టు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నెట్టెంపాడుకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ, కల్వకుర్తికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇవే కాకుండా మనకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నాగార్జున సాగర్ ద్వారా ఒక కాలువ ద్వారా ఇటు నల్గొండ జిల్లాకి నీళ్ళు అందించాలనే ఒక మహత్తర లక్ష్యంతో ఆనాడు పనిచేసి ఆయకట్టును స్థిరీకరించి ఇంకా ఎక్కువ ఆయకట్టులో పంటలు పండించుకునే దానికి చేసిన వ్యక్తి ఆ రోజు. అదేవిధంగా ఫ్లోరైడ్ సమస్య ఉంటే ఆ ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పెట్టాలని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా శ్రీశైలం ద్వారా ఒక కాలువ ద్వారా ఇటు పాలమూరు జిల్లాలకు నీళ్ళు అందించాలని చెప్పి చేసిన వ్యక్తి
చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉంటే దాన్ని ఇంకా ఆయకట్టును స్థిరీకరించాలి, ఇంకా ఎక్కువ ఎకరాలకు అందించాలని చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా తెలంగాణలో ఉన్న మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆనాడు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో కట్టిన ప్రాజెక్టులకి ఉంటే వాటి ద్వారా ఆ పక్కన కుడి ఎడమ కాలువల్ని పెంచి ఇటు అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించాలి, ఆయకట్టును స్థిరీకరించి ఇంకా ఎక్కువ తీసుకొని రావాలని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. ఇది వాస్తవాలు. ఈ తెలంగాణకి చేసిన కాంట్రిబ్యూషన్ ఇవి మాత్రమే కాకుండా తెలంగాణలో ముఖ్యంగా ట్యాంకులు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, ఇవి మేజర్గా ఫోకస్ చేసింది ఇంకుడు గుంతల కార్యక్రమం కావచ్చు. ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవి పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి ఉంది. ఎందుకంటే మనం ఇంకుడు గుంటల ద్వారా భూగర్భ జలాలను పెంచాలి అని చెప్పి ఒక మహత్తర లక్ష్యం చేశారు. చెక్ డ్యాములు ఎక్కడ ఉంటే అక్కడంటే చెక్ డ్యాములు కట్టించారు. ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ ఉండాలన్న లక్ష్యంతో పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొన్ని దాన్ని మిషన్ భగీరథ అని కొన్ని వేరే పేర్లతో కొన్ని పార్టీలు చేసుకుని, కానీ వాటన్నిటికీ పునాది వేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఇంత చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కొన్ని సంవత్సరాలలో. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏం చేశాయో వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని తెలుగుదేశం పార్టీని బూచిగా చూపించి మేము రాజకీయం చేద్దామంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఖచ్చితంగా మీకు బొంద పెడతారు. ఎందుకంటే ఎప్పుడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకుంటే అది కుదరదు. అది గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రాజకీయ పార్టీ అయినా. అవసరమైతే ప్రజలకు మంచి చేయండి, చేత కాకపోతే ప్రజాక్షేత్రంలో తప్పుకోండి. అంతేగాని ఎప్పుడో అధికారం కోల్పోయిన పార్టీని మీరు బూచిగా చూపిస్తున్నారంటే మీ చేతగానితనమని అర్థం. ఒకటి, ఈరోజు పక్క రాష్ట్రాలపైన విషం జిమ్మాలనుకుంటున్నారంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. రెండోది, ఈరోజు వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే వైసీపీ వాళ్ళు నిన్న తెల్లారి నుంచి అదేదో ఒక బయట పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అని. సూటిగా అడుగుతున్నాం, రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాయలసీమ ప్రాజెక్టు గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి 2020లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయాలని ఎన్జీటీలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇది జగన్ అనాలోచిత నిర్ణయాల వరకు జరిగింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపట్టదంటూ 2020 ఆగస్టులోనే కేంద్ర జలశక్తి ఆదేశాలు ఇచ్చింది. సిడబ్ల్యూసి అఫెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుంటే పనులు చేపట్టవద్దంటూ 2020 జూలైలో స్పష్టం చేసిన కేఆర్ఎంబి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేయాలని 2020 అక్టోబర్లో మరోసారి ఎన్జీటీ ఆదేశం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని 2021లో స్పష్టం చేసిన కేఆర్ఎంబి. పర్యావరణం అనుమతులు లేనందున రాయలసీమ పనులు చేపట్టవద్దంటూ 2024లో కూడా స్పష్టం చేసిన ఎన్జీటీ. రాయలసీమ లిఫ్ట్ ఏర్పాటంశం న్యాయస్థానాల పరిధిలో వెళ్ళినా ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదు. ఎవరు? నాటి వైసీపీ ప్రభుత్వం. ఎందుకు చేయలేదని అడుగుతున్నాం. ఈరోజు మీరు 2020 నుంచి జరుగుతూ ఉంటే కనీసం 4 ఏళ్ళు 2020, 2021, 22, 23, 24 వరకు మీరే కదా అధికారంలో ఉన్నింది. మీకు నిజంగా రాయలసీమ ప్రజలపైన అంత అభిమానం ఉండి రాయలసీమ ప్రజలపైన మీకు నిజంగా నీళ్ళు ఉంచాలనే ఒక లక్ష్యం ఉంటే ఎందుకు కౌంటర్లు దాఖలు చేయలేదని సూటిగా నిలదీస్తూ ఉన్నాం. ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. ఆ రోజు 2020లో ఎవరు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి కదా. 2020 నుంచి 24 వరకు అధికారంలో ఉంటే కనీసం వాదనలు వినిపిన మీరు ఈరోజు రాయలసీమ ఇరిగేషన్కి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఒకటి, సరే రాయలసీమ గురించి ఎవరేం చేశారో చూద్దాం. 2014 రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు 2014 నుంచి 19 వరకు కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసమే 12,000 కోట్లు కేటాయించింది 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కూడా 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. కనీసం 2,000 కోట్లే కేటాయించాడే. చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు కేటాయించాడు. ఎందుకు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ కేటాయించలేదు? నాడు తెలుగుదేశం పార్టీ కేవలం 30 స్థానాలే వచ్చాయి 52 రాయలసీమలో ఉంటే. కానీ మీకు 49 సీట్లు ఇచ్చారు. 49 సీట్లు ఇస్తే మీరు కేటాయించింది కేవలం 2,000 కోట్లు. ఇక్కడ మీకేముంది చిత్తశుద్ధి? ప్రజలు మీకు ఎక్కువ సీట్లు ఇచ్చినా కనీసం నిధులు కేటాయించలేని మీరు ఆ రాయలసీమ గురించి మాట్లాడేది. ఇంకొకటి, రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు సత్యసాయి ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి, వాటర్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి. అవుటికి కనీసం కరెంటు బిల్లులు చెల్లించాలా? కరెంటు బిల్లులు చెల్లించాలా? 5 ఏళ్ళు మీరా మాట్లాడేది రాయలసీమ గురించి. ఈ రోజు మాట్లాడే ప్రతి రాయలసీమ వైసీపీ నాయకుడిని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు మీ చేతిలో ఉన్నారు. నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి, నువ్వు రాయలసీమ వాసని పులు పాటలు రాయిపించుకుంటావు కదా. చంద్రబాబు నాయుడు గారు నాడు 30 సీట్లు వస్తే 12,000 కోట్లు కేటాయిస్తే నీకు 49 ఇచ్చి 8 మంది ఎంపీలను ఇస్తే కేవలం నువ్వు 2,000 కోట్లే ఎందుకు కేటాయించావు? రాయలసీమ ప్రజలంటే చిన్న చూపా అని అడగలేకపోయారా? సూటిగా అడుగుతూ ఉన్నాం.
అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, కియాకి నీళ్ళు అవసరమైతే కియాని తీసుకొని వచ్చాడు, ఒక సోలార్ హబ్గా మార్చాడు, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాడు. నువ్వు కంపెనీలను తరింగొడుతున్నావు కానీ ఒక్క కంపెనీ కూడా మా రాయలసీమకి ఎందుకు తీసుకొని రాలేదో, నువ్వు రాయలసీమ ద్రోహివి కాదా అనే ప్రజలు అడుగుతున్నారని ఎందుకు అడగలేకపోయారు? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పండి. ఒక్కడు సమాధానం చెప్పలేడు. ఈరోజు వాడు చాలా మంది వచ్చి మాట్లాడేస్తా ఉన్నారు, ఎట్లా పడితే అట్లా రాయలసీమ పైన వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా చేసి ఆ రోజు రాయలసీమ ప్రజల ఓట్లతో పదవులు అలంకరించిన మీరు ఆ రోజు రాయలసీమ హక్కుల గురించి ఎన్నిసార్లు శాసనసభలో మాట్లాడారు? ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి నిలదీశారని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత మీ వైసీపీలో ఎవరికీ లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు రాయలసీమకి ఇరిగేషన్కే కాదు, అనంతపురం కరువు కాటకాలతో అలాంటి దాంట్లో కార్ల సీమగా మార్చాడు. సెంట్రల్ యూనివర్సిటీ వస్తే మన అనంతపురంలో పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఉర్దూ యూనివర్సిటీ వస్తే మన కర్నూలులో పెట్టించాడు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కుల్లో ఒకటి మన రాయలసీమ కర్నూలులో ఉంది. కడపలో ఎన్నో ప్రాజెక్ట్స్ డ్రిప్ పైన సబ్సిడీలు ఇచ్చాడు 90%. ఆ డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసాడు ఈ రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఇదేనా రాయలసీమ రైతాంగం పైన జగన్మోహన్ రెడ్డికి ఉండే ప్రేమ? డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసి భారం మోపాడు. అదేవిధంగా చిత్తూరు జిల్లాను ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చాడు. ఇటు తిరుపతి ఎయిర్పోర్ట్ పనులు, అటు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఏమీ చేయలా. 5 ఏళ్ళు అధికారంలో విధ్వంసం చేశాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక హార్టికల్చర్ హబ్గా మార్చాలి, ఒక రెన్యూవబుల్ హబ్గా మార్చాలి అని చెప్పి ఈరోజు ఒక పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ కోసం పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క రాయలసీమ పౌరుడు ఆలోచించాలి, యువత ఆలోచించాలి, రాయలసీమ రైతాంగం ఆలోచించాలి. ఈరోజు ఆంధ్రనీవా ఎక్కడ కర్నూలు, ఎక్కడ కుప్పం, ఆ పై ప్రాంతం నుంచి కింద ప్రాంతం వరకు నీళ్లు తీసుకొని వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత పరితపించుంటాడు చూడండి. అంటే ఎక్కడో ఉన్న ప్రాంతం నుంచి ఎక్కడికో, అంటే ఆకాశం పై నుంచి గంగను పైనుంచి కిందకి తీసుకొచ్చిన వాడు ఆ భగీరథుడైతే ఎక్కడో కర్నూలు నుంచి కుప్పం వరకు పైకి తీసుకొని వెళ్ళిన అపర భగీరథుడు ఈ కలియుగంలో నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, ఎన్నో నియోజకవర్గాలకి ఈరోజు గాలేరు నగిరి పనులు పరిగెడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒక పక్క ప్రతి ఒక్క రిజర్వాయర్లో అన్నిట్లో నీళ్లు కలకల్లాడుతున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి వల్ల. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు వైసీపీలో మాట్లాడే ప్రతి పేటీఎం వాళ్ళకి సూటిగా అడుగుతున్నాం, 5 ఏళ్ళు పదవులు అనుభవించి నిద్రపోయి ఈరోజు కావాలనే రాజకీయ అవసరాల కోసం మాట్లాడుతున్నారంటే మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఈ రాయలసీమకి ఎవరన్నా ద్రోహులు ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నాడు కత్తులు పట్టించి మన వాళ్ళ ప్రాణాలు తీశాడు. ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తన పదవి కోసం ఈరోజు మీతో మాట్లాడిస్తున్నారు. మీ మనస్సాక్షులను ప్రశ్నించుకోండి. ఆనాడు కత్తులు పట్టించి ప్రాణాలు తీస్తూ ఉంటే కత్తులు కాదు పట్టాల్సింది కళాలు, కంప్యూటర్లు పట్టించి మన పిల్లల చేత ఈరోజు ప్రపంచ నలుమూలకి వెళ్ళి ఉద్యోగాలు చేసే విధంగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచించుకోండి. ఇంకా ప్రాంతీయ విద్వేషాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మెప్తే మీరు రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారు వైసీపీ నాయకులారా. ఇకనైనా మారి నిజాలు తెలుసుకొని ప్రజలకు చెప్పండి. అంటే అబద్ధాలు చెప్పాలనుకుంటే ప్రజలు చైతన్యవంతులు. మీ పార్టీని రాయలసీమలో ఇంకొక సీటు కూడా రాదు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడిస్తారు. ఎందుకు చెప్పమంటారా? పులివెందుల్లో అరటి పంట ఈరోజు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది. దానికి డ్రిప్ పైన సబ్సిడీ ఎత్తేసినోడు, చీనిగి పంటలకు డ్రిప్ ఉంటే ఆ సబ్సిడీ ఎత్తేసినోడు అయ్యా జగన్మోహన్ రెడ్డి. సబ్సిడీ ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు న్యాయం చేస్తాడా? నిజమైన రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి, రాయలసీమ బాంధవుడు చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రాయలసీమలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, నిజాలు తెలుసుకొని నిజాలను 10 మందికి చెప్పాలని కోరుకుంటూ ఉన్నాం.